అందరికీ బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవ శుభాకాంక్షలు. బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం. అందరం కలిసి లోపలికి వెళ్దాం రండి. ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే స్టార్టింగ్లోనే ఎంతో అద్భుతంగా లైటింగ్స్ పెట్టి చాలా బాగా డిజైన్ చేశారండి. అలా నడుస్తూ వెళ్తుంటే చాలా బాగుంది. ముందుకు వెళ్ళంగానే ఫస్ట్ మనకి తంబి గారి సమాధి ఉంటుంది. ఫస్ట్ దాని లోపలికి వెళ్ళి చూసి ప్రేయర్ చేసుకొని వద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది తంబి గారి సమాధి ప్రాంగణం. బయటంతా చాలా లైట్స్తో కలర్ఫుల్గా ఉంది. సమాధి ప్రాంగణం కూడా లైట్స్తో బాగా డెకరేట్ చేశారు. లోపలికి వెళ్దాం రండి. ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15వ తారీఖున బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవాలు జరుగుతాయి. తంబి గారు 1945వ సంవత్సరాన మరణించారు. ఆయన జ్ఞాపకార్థమై ప్రతి సంవత్సరం ఈ పండుగ చేస్తారు. తంబి గారు యేసుక్రీస్తు సహాయంతో ఎన్నో అద్భుత కార్యాలు చేశారని చెప్తారు. ఇక్కడే తంబి గారి సమాధి ఉంది. అందరూ వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటున్నారు. అక్కడ నుంచి బయటికి రాగానే ఈ 81 సంవత్సరాల మహోత్సవం బోర్డు మనకు కనిపిస్తుంది. చాలా అందంగా లైట్స్తో డిజైన్ చేయబడి ఉంది. ఇప్పుడు మనం తంబి గారి తన సంస్థలతో కట్టుకున్న ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా, అదే తంబి గారి ఇల్లు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇదే తంబి గారు నిర్మించుకున్న మందసం. ఇక్కడ నుంచి అందరూ కొంచెం మట్టిని కూడా తీసుకువెళ్తారండి. ఇది తంబి గారు యూజ్ చేసిన బావి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ప్రథమ దేవాలయం. అలా ఇంకొంచెం ముందుకు వస్తే స్టేజ్ దగ్గరికి వెళ్ళే దారి ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత తంబి గారి స్టాచ్యూ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది మెయిన్ స్టేజ్. ఇక్కడే దివ్యబలి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మొత్తం టైం ల్యాప్స్ తీశాను, లాస్ట్లో పెడుతున్నాను, చూసేయండి.